ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్‌గా ఒక షాకింగ్ న్యూస్‌తో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. అదేందంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ కొంతమంది సూపర్ స్టార్స్‌ని రిలీజ్ చేసింది. సో, ఆ సూపర్ స్టార్స్ ఎవరెవరంటే బ్లేర్ డేవెన్‌పోర్ట్. సో, రీసెంట్‌గా మనకి రాయల్ రంబుల్ బ్యాక్ స్టేజ్‌లో కనిపించిందన్నమాట బ్లేర్ డేవెన్‌పోర్ట్. సో, ఎన్‌ఎక్స్‌టీ నుండి మెయిన్ రోస్టర్‌లోకి వచ్చిన తర్వాత పెద్దగా ప్లాన్స్ ఏమి లేకుండే బ్లేర్ డేవెన్‌పోర్ట్‌కి. అండ్ మన సోనియా డెవిల్ గూడా. సోనియా డెవిల్ మన జోయి స్టార్క్ అండ్ షైనా బెజ్లర్‌తో కలిసి ఉండే. సో, ఇప్పుడు సోనియా డెవిల్‌ని గూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. అండ్ అంతే కాకుండా మన కరియన్ క్రాస్ టీమ్‌లో ఉండే గదా! ఏఓపీ ఆథర్ ఆఫ్ పెయిన్స్ అండ్ అలాగే పాల్ ఎలరింగ్‌ని గూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసిందనమాట. సో, ఈ సూపర్ స్టార్స్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. అండ్ అంతే కాకుండా సెడ్రిక్ అలెగ్జాండర్‌ని గూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. సో, నిజంగా చాలా చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి ఈ సూపర్ స్టార్స్‌కైతే. అండ్ కొన్ని రోజులుగా మన సోనియా డెవిల్‌కి అంత హై పుష్ ఏం లేదు. సో, అంటే ఫ్యాన్స్ గూడా ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. సో, ఇప్పుడు ఎప్పుడైతే సోనియా డెవిల్, షైనా బెజ్లర్, జోయి స్టార్క్ వీళ్ళు కలిసినారో, సో, అప్పటి నుండి ఫ్యాన్స్ అయితే వీళ్ళకి సపోర్ట్ చేయలేరన్నమాట. సో, అందుకని మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది కావచ్చు. అండ్ బ్లేర్ డేవెన్‌పోర్ట్ కూడా మెయిన్ రోస్టర్‌లో వచ్చినప్పుడు సో, తనకి అంతగా పెద్ద ప్లాన్స్ ఏమి ఇవ్వలేదు. మేబీ అందుకనే ఈ సూపర్ స్టార్స్ అందరిని డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది కావచ్చు. అండ్ మన కరీన్ క్రాస్ రియాక్షన్ అయితే ఇచ్చినారన్నమాట. అంటే సోషల్ మీడియాలో పోస్ట్ అయితే పెట్టినారు. అంటే మన పాల్ ఎలరింగ్ అండ్ మన ఏఓపీతో కలిసున్న ఫోటోని షేర్ చేసినారన్నమాట. సో, ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎలిమినేషన్ ఛాంబర్ గురించి. సో, ఫైనల్లీ మన సోలో సికవా అయితే ఈరోజు స్మాక్ డౌన్‌లో రిటర్న్ చేసినారు. కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినారు. సో, కోడీ రోడ్స్‌కి సమ్‌వన్ స్పైక్ ఇచ్చినారు. అండ్ ఇప్పుడు ఉన్నట్టుండి మన సోలో సికవా వచ్చి కోడీ రోడ్స్ పైన ఎందుకు అటాక్ చేసినారు? సో, ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ ఎలిమినేషన్ ఛాంబర్‌లో కోడీ రోడ్స్ వర్సెస్ మన సోలో సికవా మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, జస్ట్ రూమర్స్ మాత్రమే. ఇంకా క్లారిటీగా అప్డేట్ అయితే రాలేదు. సో, ఇదేం కన్ఫర్మ్ కాదన్నమాట. జస్ట్ రూమర్ మాత్రమే. ఇప్పుడు కోడీ రోడ్స్ పైన సోలో సికవా అటాక్ చేసిందంటే మన కోడీ రోడ్స్ ఊరుకుంటారా? సో, కోడీ రోడ్స్ అయితే ఊరుకోరు గదా! ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్‌లో మేబీ కోడీ రోడ్స్ ఫైట్ జేయొచ్చు. సో, దాని తర్వాత మనకి వ్రెసెల్ మేనియాలో ఎవరితో ఫైట్ జేస్తాడో కోడీ రోడ్స్, ఎవరు కోడీ రోడ్స్‌ని సెలెక్ట్ జేసుకుంటారో, సో, ఆ సూపర్ స్టార్‌తో మేబీ కోడీ రోడ్స్ అప్పుడు ఫ్యూడ్ స్టార్ట్ జేయొచ్చు. ఎలిమినేషన్ ఛాంబర్‌లో మేబీ కోడీ వర్సెస్ సోలో జరగొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ సోలో సికోవా కోసం ఏం ప్లాన్ జేసిందో. అండ్ మేబీ ఇప్పుడు మన సోలో సికోవా రాకు వెనకాల గూడా ఉండొచ్చన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక టీజ్ జేసింది. అదేందంటే సో, ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది గదా! సో, ఈ ఎలిమినేషన్ ఛాంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో చాలా అంటే చాలా బిగ్ థింగ్స్ జరుగుతాయి అన్నట్టుగా వాళ్ళు టీజ్ అయితే జేస్తున్నారు. సో, ఇప్పుడు మన టీకేఓతో ఎవరైతే టై అప్ అయినారో అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ టీకేఓ టై అప్ అయింది గదా! సో, అందులో ఉన్న సీఈఓ ఒక మాటనైతే చెప్తున్నారన్నమాట. అండ్ ఇప్పుడు ఈ మాట చెప్పిన సీఈఓ అండ్ రాకు చాలా చాలా మంచి ఫ్రెండ్స్. సో, వాళ్ళు క్లోజ్‌గా ఉంటారు. సో, మేబీ మన రాకు ఎలిమినేషన్ ఛాంబర్‌లో వషిన రావచ్చన్నమాట. సో, ఇప్పుడు ఈ మాట చెప్తే చాలామందికి నమ్మకం కలగకపోవచ్చు. అండ్ చాలామందికి కోపం రావచ్చు. ఎందుకంటే రాకు చాలా టీజర్స్ జరిగినాయి. రాయల్ రంబల్‌లో వస్తారని టీజర్స్ జరిగినాయి. అండ్ ఇప్పుడు రెసల్‌మేనియా 41లో రాకు ఫైట్ చేస్తారా చేయరా అనేది క్లారిటీగా తెలియదు. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్‌లో బిగ్ థింగ్స్ జరుగుతాయి. సో, చాలా చాలా సర్ప్రైజ్ ఉంటదన్నట్టుగా మెన్షన్ చేస్తుందన్నమాట. సో, ఇప్పుడు సర్ప్రైజ్ ఉంటదా? మళ్ళొకసారి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ అందరిని బుగ్గన చేస్తదా? సో, రాయల్ రంబల్ అయితే అది మామూలు గాదు. సో, నిజంగా ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళినాయి. బట్ దానికైతే రీచ్ అవ్వలేదు. అంటే సర్ప్రైజ్ రిటర్న్స్‌లో. నార్మల్‌గా మ్యాచ్ అయితే బానే ఉంది. బట్ సర్ప్రైజ్ రిటర్న్స్‌లో మనకి అది రీచ్ అవ్వలేదని చెప్పాలి. సో, ఈసారైనా మేబీ మన రాక్ రిటర్న్ చేయొచ్చు. అంటే ఇప్పుడు రాక్‌ని పక్కన పెడదాం. అంటే ఇప్పుడు రోమన్ రీన్స్ కూడా రిటర్న్ చేయొచ్చన్నమాట. ఎందుకంటే రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయినారు. అండ్ ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే మేబీ అంటే ఇంకా ఎలిమినేషన్ ఛాంబర్‌కి టైం ఉంది గదా! ఇప్పుడు క్వాలిఫైయింగ్ మ్యాచెస్ ఉంటాయి. సో, మేబీ లాస్ట్ మినిట్‌లో రోమన్ రీన్స్ వచ్చి క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో ఫైట్ చేసి మేబీ రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారన్నట్టుగా ఈ విధంగా రూమర్స్ ఉంది. బట్ ఇప్పుడు మనకి ఆల్ ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయన్నమాట. సో, ఇప్పటికే మనకి ముగ్గురు క్వాలిఫై అయిపోయినారు. జాన్ సినా డైరెక్ట్‌గా ఎళ్ళిపోయినారు. అండ్ సీఎం పంక్ మొన్న రాలో అయిపోయినారు. ఈరోజు స్మాక్ డౌన్‌లో మన డ్రూ మెకింటైర్ ఎళ్ళిపోయినారు. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో మనకి డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ జాకబ్ ఫటో వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఉంది. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయిన సూపర్ స్టార్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో యాడ్ అవుతారన్నమాట. సో, అంటే ఇప్పుడు స్మాక్ డౌన్ నుండి ఒక సూపర్ స్టార్ వస్తారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రా నుండి ఇద్దరు సూపర్ స్టార్స్ వస్తారన్నమాట. సో, మనకి సెత్ రాలిన్స్ వర్సెస్ ఫిన్ బాలర్ మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరుగుతది. సో, ఇందులో నుండి మేబీ సెత్ రాలిన్స్ విన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనకి రాలోనే రే మిస్టీరియో వర్సెస్ లోగన్ పాల్ మధ్య ఇంకొక క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉందన్నమాట. సో, మేబీ ఈ మ్యాచ్ నుండి లోగన్ పాల్ రావచ్చు.
సో, మనకి ఉన్నదే ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో 6 ఫైట్ చేస్తారని మన డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పింది. సో, ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు కన్ఫర్మ్ అయిపోయినారు. సో, ఇంకా ముగ్గురు సూపర్ స్టార్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇందులో నుండి రిజల్ట్ అనేది వస్తదనమాట. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ మేబీ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో ఫైట్ చేయకపోవచ్చు. కాకపోతే మన రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో సర్ప్రైజ్ రిటర్న్ చేయొచ్చు. అండ్ మన సెత్ రాలిన్స్ రోమన్ రీన్స్‌ని ఔట్ ఆఫ్ యాక్షన్ పంపిస్తున్నారు కదా! సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ పైన రోమన్ రీన్స్ వచ్చి ఎలిమినేషన్ ఛాంబర్‌లో అటాక్ చేయొచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు బిగ్ థింగ్స్ జరుగుతున్నాయంటే మేబీ రాక్ అన్నా రావాలి, లేదంటే రోమన్ రీన్స్ అన్నా సర్ప్రైజ్ రిటర్న్ చేయాలి. సో, ఖచ్చితంగా ఏదో ఒక రిటర్న్ జరుగుతదనమాట. మేబీ అంత మంచిగుంటే రోమన్ రీన్స్ దీనికన్నా ముందే రావచ్చు. అంటే మేబీ అంటే ఏదో జరగచ్చు. సంథింగ్ ఏదో జరిగి మేబీ రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లోనే ఆడవచ్చనమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమో సెత్ అండ్ మన సీఎం పంక్ అండ్ రోమన్ రీన్స్ మధ్య డిఫరెంట్ స్టోరీ చూపిస్తుంది. సో, చూడాలి మరి రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్‌లోనే వచ్చి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసి అండ్ దీంట్లో మన సీఎం పంక్ ఇన్వాల్వ్ అయ్యి రెసెల్‌మేనియా 41లో సో, వీళ్ళ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అయ్యి రెసెల్‌మేనియా 41లో ఈ మ్యాచ్ జరుగుతదా? లేదంటే రోమన్ రీన్స్‌కి వేరే డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయనేది చూడాలన్నమాట. సో, ప్రెజెంట్ టాక్ అయితే మేబీ రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో సర్ప్రైజ్ రిటర్న్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ వస్తే గనుక ఖచ్చితంగా సెత్ రాలిన్స్ పైనే అటాక్ చేస్తాడు. అందులో నో డౌట్. సో, ఇప్పుడు మీరు చెప్పండి రోమన్ రీన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తే మంచిగుంటది? ఎవరితో ఫైట్ చేస్తే మంచిగుంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన కెవిన్ ఓవెన్స్ గురించి. సో, కెవిన్ ఓవెన్స్ మన డబ్ల్యూడబ్ల్యూఈతో ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేసినారన్నమాట. సో, అది 5 ఇయర్స్ డీల్. సో, ఇంకా 5 సంవత్సరాలు మన కెవిన్ ఓవెన్స్ డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేస్తాడు. సో, ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జేన్ మధ్య ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ చాలామంది రేండీ ఆర్టన్ రిటర్న్ గురించి అప్డేట్ ఇవ్వమంటున్నారు. అండ్ రేండీ ఆర్టన్ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదన్నమాట. సో, ఇప్పుడు రేండీ ఆర్టన్ మెడికల్లీ క్లియరే ఉన్నారు. బట్ రేండీ ఆర్టన్‌ని ఎందుకు రిటర్న్ చేపిస్తలేదంటే డబ్ల్యూడబ్ల్యూఈ సో, ఒక పర్ఫెక్ట్ టైం కావచ్చు. సో, అంటే పర్ఫెక్ట్ టైమింగ్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూఈ వెయిట్ చేస్తుంది కావచ్చు. సో, ఇప్పుడు రేండీ ఆర్టన్ రావచ్చు. బట్ ప్రాపర్ ఫ్యూడ్ లేకపోతే రేండీ ఆర్టన్ రిటర్న్ చేసి కూడా వేస్ట్ కదా! సో, ఇంతకు ముందుకు చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి. మన రేండీ ఆర్టన్ ఎప్పుడైతే సర్వైవర్ సిరీస్‌లో రిటర్న్ చేసినాడో అప్పటినుండి ఒక ప్రాపర్‌గా విన్ అవ్వలేదు. ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో ఇలాంటి కంప్లెయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు రేండీ ఆర్టన్ రిటర్న్ చేసి సో, అంత అంటే పర్ఫెక్ట్ ఫ్యూడ్ లేకపోతే కరెక్ట్ ఉండదు. మేబీ ఇప్పుడు రేండీ ఆర్టన్ రిటర్న్ చేస్తే కంపల్సరీగా ఒక ప్రాపర్ ఫ్యూడ్ ఉంటది. సో, మరది కెవిన్ ఓవెన్స్‌తోనా లేదంటే రెసెల్‌మేనియా 41లో కోడీ రోడ్స్‌తోనా అనేది గ్యారంటీ లేదన్నమాట. అండ్ రిటర్న్ పైన కూడా ఎటువంటి క్లారిటీ లేదు. సో, అంటే మన రేండీ ఆర్టన్ మెడికల్లీ క్లియరే ఉన్నారు. అంటే బానే ఉన్నారు. సో, ఇంజ్యూర్డ్ అయితే ఏం లేరన్నమాట. రేండీ ఆర్టన్ అయితే బానే ఉన్నారు. సో, చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ రేండీ ఆర్టన్‌ని ఎప్పుడు రిటర్న్ చేపిస్తదనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ గురించి. రీసెంట్‌గా మన సెత్ రాలిన్స్, కోడీ రోడ్స్ గురించి మాట్లాడినారన్నమాట. సో, మన సెత్ రాలిన్స్ కంట కోడీ రోడ్స్‌తో ఫైట్ చేయాలని డ్రీమ్ అంట. సో, అది కూడా రెసెల్‌మేనియాలో. సో, ఇప్పుడు రెసెల్‌మేనియాలో మన సెత్ రాలిన్స్, కోడీ రోడ్స్‌తో ఫైట్ చేయాలని డ్రీమ్ అంట. అండ్ అంతే కాకుండా మన కోడీ రోడ్స్ దగ్గరున్న డబ్ల్యూడబ్ల్యూఈ అన్‌డిస్ప్యూటెడ్ ఛాంపియన్‌షిప్‌ని కోడీ రోడ్స్ దగ్గర నుండి మన సెత్ రాలిన్స్ తీసుకోవాలని కూడా తనకుందంట. మన సెత్ రాలిన్స్‌కి ఉందంట. సో, చూడాలి మరి ఈ మ్యాచ్ జరుగుతదా? జరగదా? సో, మేబీ ఈ మ్యాచ్ జరగకపోవచ్చు. అంటే సో, అంటే చెప్పలేం జరిగినా జరగచ్చు. బట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే సో, మేబీ సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రీన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్నట్టుగా ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో, చూడాలి మరి ఈ మ్యాచ్ జరుగుతదా? లేదంటే కోడీ వర్సెస్ సెత్ జరుగుతదా? సో, ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్‌లో మన సెత్ రాలిన్స్ క్వాలిఫై అయ్యవచ్చు. సో, దాంట్లో మేబీ ఎలిమినేషన్ ఛాంబర్‌లో గెలిస్తే సెత్ వర్సెస్ కోడీ జరగొచ్చనమాట. అలా కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఈసారి మాత్రం మనకి రెసెల్‌మేనియా 40 అన్‌ప్రెడిక్టబుల్ అని చెప్పాలి. సో, ఏ మ్యాచ్ జరుగుతుందనేది క్లారిటీగా చెప్పలేకపోతున్నాం. అండ్ అంతేకాదు మన సెత్ రాలిన్స్, రాక్ గురించి కూడా మాట్లాడినారనమాట. సో, రాక్ అయితే ఎప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేసినారో రెసెల్‌మేనియా 40లో ఫైట్ చేసినారు. సో, రాక్ అంటే చాలా సంవత్సరాల తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈలో ఫైట్ చేసినారు. టాగ్ టీమ్ మ్యాచ్‌లో వర్క్ చేసినారు. అండ్ ఇంకా రాక్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఫైట్ చేయొచ్చన్నమాట. ఇంకా 2, 3 మ్యాచెస్‌లో మన రాక్ ఫైట్ చేయొచ్చని సెత్ రాలిన్స్ అయితే చెప్పినారు. అంటే ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి రాక్ ఫ్యాన్స్ కోసం అయితే. అంటే ఇప్పుడు రాక్ కన్ఫర్మ్‌గా వస్తారా అనేది క్లారిటీగా చెప్పలేం. అంటే క్లారిటీ కూడా లేదన్నమాట. డబ్ల్యూడబ్ల్యూఈ కూడా క్లారిటీ ఇవ్వలేదు. బట్ రాక్ ఇంకా 2, 3 మ్యాచెస్‌లో ఫైట్ చేస్తారని ఇలాంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ దీని గురించి రీసెంట్‌గా మన సెత్ రాలిన్స్ కూడా అన్నారు రాక్ ఇంకా ఫైట్ చేయొచ్చని. సో, చూద్దాం మరి రాక్ ఎప్పుడు రిటర్న్ చేస్తారో, ఏ మ్యాచెస్‌లో ఫైట్ చేస్తారో. సో, మరి మీరేమంటారు? ఇప్పుడు రాక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటది ఇన్ ఫ్యూచర్‌లో? అండ్ రాక్‌కి అండ్ మన సెత్ రాలిన్స్‌కి మధ్య ఫ్యూడ్ మంచిగుండే. సో, డిఫరెంట్ లెవెల్‌లో వెళ్ళింది. సో, మన సెత్ రాలిన్స్ రాక్‌ని ఆడుకున్నారు. అండ్ రాక్ మన సెత్ రాలిన్స్‌ని ఆడుకున్నారు. సో, ఈ మ్యాచ్ జరిగితే బావుంటదని నాకనిపిస్తుంది ఇన్ ఫ్యూచర్‌లో. ఇప్పుడు కాదు. అంటే ఇప్పుడు చాలా మ్యాచెస్ ఉన్నాయి. అన్‌ప్రెడిక్టబుల్ ఉన్నాయి. సో, ఇన్ ఫ్యూచర్‌లో మేబీ రాక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరిగినా జరగొచ్చన్నమాట. సో, మరి మీరు ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.